Hi guys, welcome to AngularJS tutorials. ఈ tutorials లో మనం AngularJS components గురించి తెలుసుకుందాం. AngularJS components. ఈ AngularJS 3 components అవి core components or main components అని చెప్పుకోవచ్చు. సో మనము ఈ ట్యుటోరియల్లో అసలు ఈ కాంపోనెంట్స్ ఏం చేస్తాయి, దీని యొక్క ఉద్దేశం ఏంటనేది తెలుసుకుందాము. సో వచ్చే ట్యుటోరియల్లో మనం ఏం చేద్దాము అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చే ట్యుటోరియల్స్లో. సో ఫస్ట్ వచ్చేసి ng యాప్ అంటే ఏం చేస్తుంది, అసలు ng యాప్ అంటే ఏంటి, ng మోడల్ అంటే ఏంటి, ng బైండ్ అంటే ఏంటి. సో ng యాప్, ng మోడల్, ng బైండ్ ఈ మూడు AngularJS కాంపోనెంట్స్. సో ng యాప్ ఏం చేస్తుందంటే AngularJS అప్లికేషన్ని HTMLకి లింక్ చేస్తుంది. AngularJS అప్లికేషన్ని HTMLకి లింక్ చేస్తుంది ng యాప్. సో ng యాప్ అనేది ఇంకొకటి ఏం చెప్పాలి అంటే ఇది AngularJSని రిప్రజెంట్ చేస్తుంది, AngularJS అప్లికేషన్ని రిప్రజెంట్ చేస్తుంది ng యాప్ అనేది. సో ఈ అప్లికేషన్ AngularJSలో వర్క్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ng యాప్ అనేది మనం డిఫైన్ చేయాలి. నెక్స్ట్ ng మోడల్. సో ng మోడల్ ఏం చేస్తుంది అంటే మన యొక్క అప్లికేషన్ డేటాని HTML ఇన్పుట్ కంట్రోల్స్కి బైండ్ చేస్తుంది. అప్లికేషన్ డేటాని HTML ఇన్పుట్ కంట్రోల్స్కి బైండ్ చేస్తుంది. సపోజ్ నాకు UIలో ఒక ఫామ్ ఫీల్డ్ ఉందండి, ఒక టెక్స్ట్ ఫీల్డ్. ఆ టెక్స్ట్ ఫీల్డ్ యొక్క డేటాని మనం ఎంటర్ చేసిన డేటాని ఒక వేరియబుల్కి ఈ ng మోడల్ అనేది బైండ్ చేస్తుంది. సో ng మోడల్ దేనికి యూజ్ చేస్తాము అంటే ఓన్లీ ఫామ్ కాంపోనెంట్స్ బైండింగ్ కోసం అని చెప్పుకోవచ్చు ఒక్కొక్కసారి. సో మెయిన్లీ ఫామ్ కాంపోనెంట్స్ బైండింగ్ కోసం ng మోడల్ని యూజ్ చేస్తాము. అండ్ ng మోడల్ అనేది 2-way బైండింగ్ కోసం యూజ్ చేస్తాము. ng మోడల్ అనేది 2-way బైండింగ్ కోసం. నెక్స్ట్ థర్డ్ ng బైండ్. ng బైండ్ ఏం చేస్తుంది అంటే ఇది కూడా ng మోడల్ లాగానే వర్క్ అవుతుంది. సో చాలామంది డెవలపర్స్కి ng మోడల్కి ng బైండ్కి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఈ రెండింటికి. సో ng బైండ్ ఏం చేస్తుంది అంటే ఇది వన్ వే డేటా బైండింగ్ కోసం యూజ్ చేస్తారు. ఇది కూడా HTML ట్యాగ్స్, AngularJS అప్లికేషన్ డేటాని HTML ట్యాగ్స్తో బైండ్ చేయడం కోసం అని ng బైండ్ని యూజ్ చేస్తారు. కానీ ng మోడల్కి ng బైండింగ్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ng మోడల్ 2-way బైండింగ్ యూజ్ చేస్తాము, ng బైండ్ని 1-way బైండింగ్ కోసం యూజ్ చేస్తాము. సో ఈ ng యాప్ని ఎలా యూజ్ చేయాలి, ng మోడల్ని ఎలా యూజ్ చేయాలి, ng బైండ్ని ఎలా యూజ్ చేయాలి అనేది మనం నెక్స్ట్ ట్యూటోరియల్స్ చూద్దాం. సో ఈ 3 కాంపోనెంట్స్ అనేవి AngularJS మెయిన్ కాంపోనెంట్స్: ng యాప్, ng మోడల్, ng బైండ్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.